సైబర్ బాధితులకు గోల్డెన్ అవరే. నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదుతో డబ్బు భద్రం. రాష్ట్రంలో ఏడాది ఇప్పటి వరకు 100 కోట్ల రికవరీ. కీలకంగా పనిచేస్తున్న I4C అంటూ చూస్తాం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తి నుంచి 1,22,26,205 కొలగొట్టాడు. మోసం జరిగిందని తెలుసుకున్న బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించిన పోలీసులు బ్యాంకు లావాదేవీలు నిలిపివేయడం ద్వారా 1,05,00,000 కాపాడగలిగారు. నేరస్తుడు అప్పటికే దాదాపు 17 లక్షలు మళ్లించేశాడు. మరో కేసులో ఇలానే నేరగాలు అధిక లాభాలు ఆశ చూపించి ఒకేసారి 11,55,000 కొల్లగొట్టారు. బాధితుడు వెంటనే ఫిర్యాదు చేయగా డబ్బంతా తిరిగి ఇప్పించాడు. సో ఎవరైనా కానీ మీరు మోసపోయినట్టు అనుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయండి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా ఏవైతే మీరు డబ్బు ట్రాన్స్ఫర్ చేశారో ఆ బ్యాంక్ సీజ్ అయ్యి ఇమీడియట్గా మీకు బ్యాక్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది కూడా గంటలోపే. ఒకసారి దాని కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎక్కడ కంప్లైంట్ చేయాలని చెప్పేసి డీటెయిల్స్ కూడా ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఏదైనా ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం అందించగలిగితే బాధితులకు మరణం నుంచి తప్పించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి నమోదయ్యే మొదటి గంటని వైద్యులు గోల్డెన్ అవర్గా పిలుస్తుంటారు. ఇప్పుడు అదే సూత్రాన్ని సైబర్ నేరాలకు వర్తింపజేస్తున్నారు. సైబర్ నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేయగలిగితే పోగొట్టుకున్నటువంటి మొత్తాన్ని తిరిగి రాబట్టగలిగే అవకాశాలు మెరుగవుతాయన్న ఉద్దేశంతోనే పోలీసులు గోల్డెన్ అవర్కు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అర్థమైంది కదా? సో ప్రజలు ఎవరైతే మోసపోతారో సరే తెలిసో తెలియకో మోసపోతూ ఉంటారు. ఆ మోసపోయినప్పుడు మీరు మోసపోయినా అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు గోల్డెన్ అవర్ అంటే గంటలోపు కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీకు మీరు మోసపోయినటువంటి డబ్బు ఏదైతుందో తిరిగి మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 1,500 కోట్లు కొట్టేశారు. అంటే సగటున నెలకు 150 కోట్లు కొల్లగొడుతున్నారన్నమాట. ఉన్నత విద్యావంతులు, ఉన్నతాధికారులు, చివరకు పోలీసులు సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఒక తరహా నేరంపై అవగాహన పెరిగేసరికి మరో తరహాలో దాడి చేస్తున్నారు. అందుకే పోలీసులు సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా ఉండేలా ఒకవైపు ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ నేరగాళ్ల బారిన పడితే సత్వరమే స్పందించాల్సిన తీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ తాను కొల్లగొట్టిన డబ్బును మళ్లించే అవకాశాలు నేరస్తుడికి పెరిగిపోతూ ఉంటాయి. సో ఇది అందరూ చాలా జాగ్రత్తగా అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం మిత్రులారా. అందుకే ప్రభుత్వం చాలా సీరియస్గా దీనిపైన ఫోకస్ చేస్తూ ఉంది. మీరు కూడా ఎవరైనా బాధితులు ఉన్నాయి ఇమీడియట్గా ప్రభుత్వం తెలియజేస్తే వాళ్ళు గోల్డెన్ అవర్లో భాగంగా మీ డబ్బులను తిరిగి ఇప్పించగలిగే ప్రయత్నం చేస్తారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు పెట్టే అన్ని చోట్ల తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. సమస్యలు ఉన్నతాధికారి పరిష్కరించాలి. ఆరోపణలపై విచారణ జరిపి సర్కార్లు చర్యలు చేపట్టాలి. హైకోర్టు మార్గదర్శకాల జారీ అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో ఇది ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రార్లకు ఒక రకంగా బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే న్యాయస్థానం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ ఎవరైతే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కనుక ఫిర్యాదులు పెట్టి ఉంటుందో ఆ ఫిర్యాదులు పెట్టిన కనుక మీకు కంప్లైంట్ వేసిస్తే దాన్ని వాళ్ళ పైన ఉన్నతాధికారులు అంటే రిజిస్టారు దానిపైన వాళ్ళు ఈరోజు దాన్ని చూసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సబ్ రిజిస్టర్ కంటే పెద్ద దొంగలు రిజిస్టార్లు. సో దానికంటే పెద్ద దొంగలు వాళ్ళు అయితే అనేది చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది.